నేను మీ చింతల సాయిరాం. మన వ్యూవర్స్ కోసం కొత్తగా ఒకటైతే చూపించడానికి వచ్చేసాను. అది ఏంటా అనుకుంటున్నారా? మీరే చూడండి. ఏంటిది అనుకుంటున్నారా? కోడి పందాలండి. సంక్రాంతి సంబరాలు మొదలైపోయినాయి. గొల్లపుల్లో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద బరి ఏర్పాటు చేస్తారనుకోలేదు, కానీ చేశారు. చూడండి, ఇదంతా విఐపి సెట్టింగ్, వివిఐపి సెట్టింగ్స్తో చూడండి ఒకసారి ఎలా ఉందో. సోఫా సెట్లతో సహా అన్నీ చాలా బాగా చేశారండి. ఇదంతా కోడి పందాలు ఆడే బిర్యానీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ సెటప్ అంతా దగ్గర కొన్ని లక్షల ఖర్చు అయిందండి. ఇదంతా ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా? ఆ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఎలా ఉంటుంది అనేది చూసేద్దరు. కానీ మొత్తం కోడి పందాలకి తీసుకొచ్చే కోడి పుంజులకి రెస్ట్ కావాలి కదండి. ఇదిగోండి ఇలా ఇక్కడ తీసుకొచ్చి వీటికి ఫ్యాన్స్ అన్నీ అరేంజ్ చేసి ప్రతి కోడిని ఇందుట్లో పెట్టేస్తారండి. కాసేపు రెస్ట్ తీసుకునేలాగా పందెం ఆ టైంకి వచ్చినప్పుడు తీసుకొస్తారు వీటిని బయటికి. ఇదంతా సెట్టింగ్ ఏంటో అనుకుంటున్నారా? సరే చూడండి, వివిఐపి సెట్టింగ్ అండి ఇదంతా. లోపల ఎలా ఉందో చూద్దరు కానీ మీరే ఇప్పుడు చూడండి. భలే ఉందండి లోపల విఐపి సెట్టింగ్ అంతా. ఏసీ సెటప్ కింద కూడా ప్లాన్ చేశారండి. దీనికి కూలర్స్ అన్నీ పెట్టేస్తారంట. ఇది ఓన్లీ వివిఐపి పర్సన్స్ పర్పస్ ఇది రెడీ చేశారు. ఇదంతా డీజే సెట్టింగ్ అండి. ఇక్కడ నుంచి లైవ్ స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. లైవ్ స్క్రీన్స్కి రిలీజ్ చేస్తున్నారు. ప్రతిదీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసి ఎక్కడ మిస్టేక్ జరగకుండా ప్రతిదీ పకడ్బందీగా చేస్తున్నారండి. ఎల్ఈడి స్క్రీన్స్ చూడండి. ఇది క్లోజ్గా ఉంది అనుకుంటున్నారా? చూడండి, ఇదేంటో క్లోజ్గా ఉంది అని దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇది కూడా కోళ్ళకి సంబంధించిందేనండి. కోళ్ళు ఇక్కడికి వచ్చి మన పందెం రాయుళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. కోళ్ళని పెట్టుకొని వాటి టైం వచ్చినప్పుడు తీసుకొని బరిలోకి వెళ్తారు. అందుకోసం రెడీ చేసిన టెంట్ అండి ఇది. ఇదేంటో తెలుసా అండి? మన పందెం రాయుళ్ళు ఓన్లీ కోడి పందాలే కాదు కదండి, పేకాట కూడా ఆడతారు కదా, పత్తా అని. సో దానికోసం రెడీ చేశారు టెంట్. ఇందాక దాకా మీరు చూసింది వచ్చేసి పెద్ద బరి అండి. ఇప్పుడు మీకు చిన్న బరి చూపించబోతున్నాను. చిన్న బరి చూడండి ఎలా ఉంటుందో. బరిని కూడా చాలా పటిష్టంగా తయారు చేశారండి. అంటే జనాలు లోపలికి ఎలా పడితే అలా వచ్చేయకుండా లోపలంతా సెట్ చేశారు. చూడండి, ఇదంతా కోడి పందాలు ఫైట్ చేసుకునే ప్లేస్. ఇది బాగా రెడీ చేశారు. ఇది చుట్టూ గ్రిల్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ చాలా కట్టడి చేశారండి. మొత్తం ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా. ఈ కనిపించే చిన్న టెంట్లు మొత్తం ఫుడ్ స్టాల్స్ అండి ఇవన్నీ. ఇక్కడ కూడా ఒక ఫుడ్ స్టాల్స్ వస్తున్నాయి ఇవన్నీ. అదిగోండి ఆ చివర కనిపించేది కూడా ఒక ఫుడ్ స్టాలే ఇవన్నీ. ఎందుకంటే ఇంతమంది జనాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అంత ఫ్లోటింగ్కి ఫుడ్ అనేది సప్లై చేయాలి కదా. సో ఫుడ్ కౌంటర్స్ ఉంటే ఎవరికి నచ్చిందో వాళ్ళు తింటూ ఉంటారు, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. చూడండి పెద్ద బరికి కూడా ఎంత పటిష్టంగా చేశారో. మొత్తం చుట్టూ గ్రిల్ అండి. లోపలికి ఎలా పడితే అలా రావడానికి ఉండదు. మొత్తం దీనికి విఐపి పాసులు, విఐపి, వివిఐపి ఇట్లా గ్యాలరీస్ కింద డివైడ్ చేశారండి. ఇది మొత్తం 2000 మంది సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఓన్లీ సిట్టింగే 2000 మంది. టోటల్ క్రౌడ్ ఎస్టిమేషన్ క్రౌడ్ వచ్చేసి 15,000 to 20,000 అని ఎస్టిమేషన్ ఇస్తుంటున్నారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్